నవ్వడం ఒక అలవాటు. నేను జీవిత రహదారిలో ప్రయాణిస్తున్నాను. కొందరు నాకు ఎదురొస్తున్నారు, మరికొందరు నన్ను దాటుకుంటూ వెళుతున్నారు. వారి గమ్యం ఏదైనా కాని నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటి అంటే ఎవ్వరూ నవ్వడం లేదు. పాదచారి, సైకిల్ వ్యక్తి, స్కూటర్ నడిపేవారు ఎవరి ముఖంలోనూ నవ్వు లేదు. ₹1,00,00,000 పెట్టి మెర్సిడెస్ బెంజ్ కార్లు కొన్న ఆసామి కూడా నవ్వడం లేదు. వీళ్లకు ఏమైంది? ఆఫీసుల్లో వెతికాను, వీధుల్లో చూశాను, బస్సుల్లో, పార్కుల్లో గంతులు వేయాల్సిన పిల్లలు కూడా సెల్ ఫోన్లు చేతిలో పట్టుకొని తలదించుకొని భారంగా కదులుతున్నారు. నవ్వులకు చిరునామా అయిన చిన్నారులు కూడా నవ్వడం లేదు. నవ్వడం ఒక మంచి అలవాటు అని బడిలో పాఠాలు బోధించకనా? లేక నవ్వకపోవడమే మనకు అలవాటుగా మారిందా? దేవుడు ఇచ్చిన జీవితం వృధా చేసుకోకుండా మనల్ని మనం కాపాడుకోగలిగే శక్తి మనలో ఉంది. ఆ శక్తి మనకు ఉంది అని గుర్తించడంలోనూ ఓ ఆనందం ఉంది. మిత్రమా, జీవితాన్ని ప్రేమగా హత్తుకోవాలి. ఆ కొత్త స్పర్శానుభూతిని పొందాలి. అప్పుడు జీవితం అర్థవంతంగా కనబడుతుంది. మన పెదవుల మీద చిరునవ్వు కూడా విరబోస్తుంది. నవ్వు, మనసారా నవ్వు, పోయేదేం లేదు.